ఎంత చెప్తున్నావు అన్న? 40,000 చెప్తున్నా అన్న. ఎంత 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 చెప్పినా రేట్? అది 92,000 చెప్పినా. ఎన్నో అవుతావు ఇది? 23.5 చెప్తా. 23.5. ఎంత గిట్స్ పెడతావు? 20కి ఇస్తా. తొలిచూరుదా ఇది? తొలిచూరుది. ఓకే. ఎంత రేట్ ఎంత చెప్తున్నావు? రేటు 50,000 చెప్తున్నావు. 75? 75. ఓకే ఓకే. ఇప్పుడే కొన్నావు కదా. హాయ్ నమస్తే అందరికీ, వెల్కమ్ టు జై జవాన్ జై కిసాన్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ మార్కెట్ వచ్చేసి ఉస్నాబాద్ మార్కెట్. ఇది ప్రస్తుతం ఉన్న సిద్దిపేట జిల్లాలో ఉంటుంది. పాత కరీంనగర్ డిస్టిక్ కిందికి వస్తుంది. ఈ మార్కెట్ ప్రతి శుక్రవారం జరుగుతుంది. ఈ మార్కెట్లో మీకు గొర్రెలు, ఆవులు, మేకలు అలాగే గేదెలు వస్తుంటాయి. ఒకసారి వీడియోని పూర్తిగా చూడండి. ఇందులో సేలింగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఇక్కడ 2 పార్ట్స్ డివైడ్ అయి ఉంటాయి. ఒక సైడ్ గేదెలు, ఒక సైడ్ ఆవులు అండి. అక్కడ ఆవులు ఉంటాయి. ఈ రేకుల షెడ్ పక్కన అవుతుంటాయి చిన్న చిన్న దూడలు కానీ తరిపావులు. ఇక్కడ దుడ్డలు కూడా ఉన్నాయండి. ఇక్కడ వేప చెట్ల కింద బల్లంగా ఉంటుంది. మనం అక్కడికి వెళ్దాం. సరిపోతుంది. ఎంత చెప్తున్నావు అన్న? 40,000 చెప్తున్నా అన్న. ఎంత 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 అడుగుతారు మరి మార్కెట్లో? 35,000 అడుగుతారు. పాలే పాటిస్తుంది. పాలు లీటర్ ఇస్తే కొద్దిగా లీటర్. ఏం బ్రీడ్ ఏంటిది ఇది? బ్రీడు లోకల్. మాయే. ఎన్ని పాలు ఇస్తుంది? ఇది 12 లీటర్లు ఇస్తుంది పూటగారు. టైం ఎంత అవుతుంది? ఇంకేది ఇంకా 10 రోజులు ఉంటుంది. ఇంకా 10 రోజులు ఉంటుందా? అవుతుంది. అక్కడ ఇది 12 ఈ సూత 12 లీటర్లు ఇచ్చింది. అది 4 రోజులలో ఏం చేస్తుంది. దీనికి 52 చెప్తాను, దీనికి 56 చెప్తాను. 52 పట్టుకుంటావు అడిగి రేట్ అయితే 52 చెప్తున్నాను. 56 చెప్తాను. 56 చెప్పినావు. 53కి ఇచ్చి పెడతాను. 40 అడుగుతుంది. 40 పాలని ఇస్తుంది. పూటకు 4 ఇస్తా. ఈ రకం ఉందండి. క్వాలిటీ వచ్చేసి పూటకు 4 లీటర్ పాలు. పొద్దుగా ఆయన ఏం మాట్లాడమంటే అది మాట్లాడతా. ఇది చూడావేనా? చూడావే. తొలిచూరుదా ఇది? తొలిచూరుది. ఓకే. ఎంత రేట్ ఎంత చెప్తున్నావు? రేటు 50,000 చెప్తున్నావు. 50,000 చెప్తున్నావు. ఎంత అడుగుతారు? ఇంతకుముందు అడిగిరు. ఎంత అడిగిరు వాళ్ళు? 40 దాకా అడిగింది. 40 దాకా అడిగిరా? ఓకే. క్వాలిటీ మాత్రం మీ రకం ఉందండి. నమస్తే. ఓకే. ఇప్పుడు ఎన్ని తెచ్చినావు ఆవులు? మరి నువ్వు 4 తెచ్చినావా? ఎన్ని అమ్మినావు? 2,000 ఉన్నాయా? 51,000. ప్రజెంట్ అయితే 2 ఉన్నాయి. ఓకే. రెగ్యులర్ గారు వచ్చేసి ఓకే అన్న. ఇక ఆయన అయిపోయి ఇప్పుడు ప్రజెంట్ అయితే 50,000 చెప్పినావు. వాళ్ళు ఎంత అడిగిరా అన్న? 50,000 చెప్పినా. 50,000 చెప్పినావు. వాళ్ళు ఎంత అడిగిన? 40,000 అడిగిరు. 40,000 అడిగిరా? క్వాలిటీ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. జెర్సీ హెచ్ఎఫ్ జెర్సీనా? సార్ జెర్సీ తొలిచూరు దూడ అండి. బ్రహ్మాండంగా దూడ వచ్చేసి జబర్దస్త్ ఉంది. ఫైనల్గా ఏమొస్తా అన్న? మరి ఫైనల్ 45 అయితే వస్తుంది. 45 వస్తుందా? ఓకే ఓకే అన్న. 75 వ్యాపారం తీసుకోవడం జరిగింది. 75. ఓకే ఓకే. ఇప్పుడే కొన్నావు కదా. ఆ విధంగా ఉంటుందండి. కొద్దిగా జరుగు. ఒక్క నిమిషం చెప్తా. ఇంతకుముందు బేరమైన ఆవు చూడండి. అది రైతు దగ్గర 65,000కి తీసుకొని పక్కనే 75,000కి అమ్మాడు. ఇలా మోసాలు జరుగుతుంటాయి. ఒకసారి మార్కెట్లో ఎవరు వచ్చినా కానీ తెలిసిద్ది కండి. మీకు పశువుల గురించి తెలియకపోతే ఇలానే మీకు చేస్తారు. అన్న ఎంతకైంది అది? జబర్దస్త్ క్వాలిటీ ఉండండి. పెద్ద సైజు ఉంది. వచ్చేసి రేట్ ఎంత అడుగుదాము. ఎంత చెప్పినా రేట్? అది 92,000 చెప్పినా. ఎన్నో అవుతావు ఇది? 2 అవుతావా? ఎన్ని పాలు ఇస్తుంది? పాలు ఇస్తుంది పూటకు 20 లీటర్లు. క్వాలిటీ మాత్రం బాగుందండి. ఆవు వచ్చేసి పెద్ద సైజు ఉంది. ఆవు పూటకు 10 లీటర్ పాలు ఇస్తా అని చెప్తుండు. ఈ రకం ఉంది వచ్చేసి ఆవు. ఫైనల్ రేట్ ఏమొస్తుంది? 80. 90 చెప్పినండి. 80కి ఇస్తా అంటుండు. బిగ్ సైజు ఉంది ఆవు వచ్చేసి. ఎంత అన్నారు అది?
1,70,000 అది 2 1,70,000 చెప్పడం జరిగింది. 1,70,000 చెప్తే వీళ్ళు 1,20,000 అడిగారు, 60,000 అడిగారు. 1,40,000కి వ్యాపారం ఆల్రెడీ ఉన్నది వాళ్ళకి. మంచి సైజు ఉంది తెలుసు. తక్కువ ఉన్నాయి అసలు.